ఏ సమస్యకు హింస పరిష్కారం కాదు అంటే ప్రభుత్వమేమో ఇటు భూదాన్ భూములకు సంబంధించినటువంటి ఆ పేద ప్రజల విషయంలో హింస చేయొచ్చు, ఈ మధు పార్క్ విషయంలో హింస చేయొచ్చు, ఆ చిన్న పాప విషయంలో హింస చేయొచ్చు ప్రభుత్వం. వీరు అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారు పాలకులు. ఎక్కదెక్కడమో ఒకలాగా, గద్దెనెక్కిన తర్వాత ఇంకోలాగా, ఇట్లా ఉంటుంది ఈ రేవంత్ యొక్క పరిస్థితి. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజల ఆకాంక్షల సహకారం. లొంగిపోయిన మావోయిస్ట్ నేతలతో ముఖ్యమంత్రి సచివాలయంలో రేవంత్ కలిసినటువంటి మావోయిస్ట్ నాయకులు పొరుగు రాష్ట్రాల్లోని పునరావాస ప్యాకేజీ పరిశీలించి తమకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి. దేవ్జీ ఏదైనా పార్టీలో చేరాలనుకుంటారా సీఎం ప్రశ్న. ప్రజాక్షేత్రంలో ఉండి కార్యాచరణ రూపొందించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానన్న దేవ్జీ అంటూ చూస్తున్నాం. 100% అంటే ఇక్కడ ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏం తెలుసా మిత్రులారా? మీటింగ్ యొక్క సారాంశం ఏమి లేదు. దేవ్జీని కలిసి పరామర్శించి కొంత కాంగ్రెస్లో చేరే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి పరోక్షంగా అడిగినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్లో చేరడానికే ఈ యొక్క మీటింగ్. దేవ్జీ లాంటి వాళ్ళు కానీ, మల్లా రాజిరెడ్డి లాంటి వాళ్ళు కానీ, మిగతా ఎవరైతే లొంగిపోయిన వాళ్ళు, దామోదర్ లాంటి వాళ్ళు, దయచేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 సంవత్సరాలుగా దొంగ రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చి తెలంగాణ సర్వం దోచుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోచుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి కూడా సర్వం దోచుకున్నాడు. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో కానీ ఇంకేంలా జాయిన్ అయినా కానీ మీకు అనేక రకాలుగా మీరు 40 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటం అంతా కూడా వృధా అయిపోతుంది. 40 సంవత్సరాలుగా మీరు ఛత్తీస్గఢ్లో అసలు ప్రజల కోసం మీ జీవితాల పరంగా పెట్టి చివరి అంకంలో మీరు లొంగిపోయిన తర్వాత మీరు కాంగ్రెస్లోనో బీఆర్ఎస్లోనో చేరి దయచేసి మీ యొక్క క్రెడిబిలిటీని పోగొట్టుకోకండి. మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ నిర్మించండి, ఆల్టర్నేటివ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ నిర్మించండి. ప్రజలు కోరుకుంటున్నారు, ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలి, ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక నాయకత్వం కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి, ఆ దిశగా మాత్రమే ప్రయత్నం చేయండి. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న యోధులు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయాలను కోసం మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. ఎందుకంటే 12 సంవత్సరాల్లో తెలంగాణలో ఇంత పెద్ద బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అనేక రకాలుగా దోచుకు తింటా ఉన్నారు, ఆ భూములను దోచుకు తింటా ఉన్నారు. సో కార్పొరేట్ సంస్థల పేరిట వీళ్ళ యొక్క దందాలు పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. సో అందుకే దయచేసి మీరు ఈ రేవంత్ రెడ్డి చూపేటువంటి ఆశలకు, లేకపోతే ఇంకా వేరే పార్టీ చూపే ఆశలకు లొంగిపోయి మీరు దయచేసి తెలంగాణ ప్రజలు మోసం చేయకండి. మీరు తెలంగాణ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజల కోసం 40-45 సంవత్సరాలు మీరు అజ్ఞాతంలో ఉన్నారు. ఈ క్రమంలో లొంగిపోయిన తర్వాత కూడా మీరు దయచేసి ఆ పార్టీలో చేరితే మీకున్న క్రెడిబిలిటీ పోతుంది. సాంబశివుడు లాంటి వాళ్ళు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చేయాల్సింది పోయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఏ విధంగా మట్టు పెట్టుకున్న, ఏ విధంగా తనకు ప్రాణాలు కోల్పోయిన చూడండి ఒకసారి. మిమ్మల్ని కూడా ఈరోజు ఈ పార్టీలో చేరితే మీకుండేటువంటి కొంత మీ వ్యతిరేక వర్గం ఎవరుతున్నారో ఈ యొక్క పొలిటికల్ పార్టీ లీడర్ కాబట్టి మిమ్మల్ని కూడా ఉంచరు అనేది గుర్తుపెట్టుకోండి. ప్రత్యామ్నాయ రాజకీయాలు మాత్రమే చేయాలి. మీరు చేస్తే తెలంగాణ కాపాడిన వాళ్ళు అవుతారు, తెలంగాణ బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడిన వాళ్ళు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి.